సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్క, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు. ఇవి కాకుండా పచ్చి బఠానీ, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, తాలింపుకి ఆవాలు, సాయిపప్పు, సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, రుచికి ఇది లేకపోతే ఎలా, ఉప్పు. ఇంకా బాండీ పెట్టుకుని వేడెక్కిన తర్వాత నూనె వేసుకోండి. నేను అది చూపించట్లేదు. నూనె వేడెక్కిన తర్వాత వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు వేసి కొంచెం వేయించుకోండి. ఇవి ముందుగా కొంచెం వేపుకుంటే ఏంటంటే మన పంట కింద పడంగానే కర్రమంటే అది బాలేగా ఉంటుంది. ఇది వేగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోండి. ఆవాలు, సాయిపప్పు, పచ్చనిపప్పు ఈ 3 వేసుకుని వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. అక్కేంటి వంటగదిలోకి వచ్చింది అనుకుంటున్నారా? ఏం చేద్దాము, ఎప్పుడు ఆ వీడియో ఈ వీడియో తీసి బోర్ కొట్టింది. అందుకని కొంచెం ఉప్మా చేసుకొని తిందామని చెప్పి వంటగదిలోకి వచ్చాను. మీకు కూడా పెడతాలేండి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు ఈ 3 వేసి దోరగా వేయించండి. ఇవి వేగిపోయిన తర్వాత క్యారెట్ ముక్కలు, ఇది కూడా కొంచెం దోరగా వేగాలి. వేగిన తర్వాత బఠానీ పీసెస్ వేయండి. అవి కూడా వేగేసిన తర్వాత లాస్ట్లో టమాటా ముక్కలు వేయండి. ఎందుకంటే దీంట్లో నుంచి వాటర్ వచ్చింది. ఇది ముందుగా వేసామంటే అవి వేగవు. అందుకే అవి వేపేసుకున్నాక ఇది వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ నేను 1.5 కప్పు రవ్వకి ఉప్మా చేస్తున్నాను అన్నమాట. ఆ రవ్వ కూడా ఇప్పుడు పోసేసి దాన్ని కూడా దోరగా వేపుకోవాలి. వేపుకుంటే ఏంటంటే పచ్చి వాసన పోయిద్ది. అక్క కప్పే చూపించావుగా అంటున్నారేమో, 1/4 కప్పు మళ్ళీ తర్వాత పోసాను. దాన్ని చక్కగా దోరగా వేపేసా చూసారా? అలా వేపేసిన తర్వాత ఇప్పుడు దీనికి 2.5 కప్పులు నీళ్లు. మీ ఇష్టం, మీకు పలసగా కావాలంటే ఇంకో కప్పు యాడ్ చేసుకోండి. నాకు ఇలా ఇష్టము. అలానూ ఇష్టమే, పలసగా వేసుకుని చక్కగా పంచదార వేసుకుని తింటే అది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఇంకా బాగుంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ పైకి రావాలన్నమాట. నా వీడియో మధ్యలో సీఎన్ సౌండ్ వస్తుంది, అవేమి అవ్వాయి సువ్వలు కాదండోయ్, వాషింగ్ మిషన్ వేసాను ఆ సౌండ్. అర్థమైందా? అక్క టపాకాయలు కాల్చుకుంటా వంట చేస్తుంది అనుకోబాకండే. చూసారా, ఇది బాగా అలా వేపేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ పైకి వచ్చేసినాయి చూసారా? ఇంకా మీ ఇష్టం, పంచదార వేసుకుంటారో పచ్చడి వేసుకుంటారో వేసుకుని తినేసేయండి. నేనైతే మామిడికాయ పచ్చడి గుజ్జు చేసుకుని తింటున్నా, చాలా ఎమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.